అందుకని నా మీద నేనే రీసెర్చ్ చేస్తే ఇప్పుడు మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను బీపీ తగ్గడానికి. చద్దన్నం బెస్ట్ అమ్మ. మనకి పాత రోజుల్లో అన్నం వార్చేసాక రాత్రిపూట అన్నంలో కొంచెం ఆ గంజిలో అన్నం కొంచెం వేసేసి అందులో కొంచెం ఉప్పు వేసేసి పొద్దున్నే అది తినేసేవాళ్ళు. అందులో ప్రోబయోటిక్స్ ఉండడం వలన ఆ ప్రోబయోటిక్స్ సాత్విక ఆహారంగా మారిపోతుంది అనమాట. సో అది మెయిన్గా మనకి హైపర్ టెన్షన్ తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో డైలీ మనం తినే ఇడ్లీ దోశ వాటన్నిటికన్నా ఇది బెస్ట్. అలాగే టెన్షన్ పడకుండా ఉండేలాగా మైండ్ సెట్ చేసుకోవాలి. మనం అనుకుంటాం మనసు నా మాట విన్నదు, దాని ఇష్టం వచ్చినట్టు అది పరుగులు పెడుతుంది అనుకుంటాం. అలా ఏం కాదు. మనం మైండ్ సెట్ చేసుకుంటే మన ప్రక్కన పాము తిరుగుతున్నా మనం ఏం పట్టించుకోకుండా ఉండొచ్చు. అది నా ఎక్స్పీరియన్స్. సో అలా మైండ్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే పుడుతూనే అందరూ సెన్సిటివ్గానే ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. చాలా ఎమోషనల్గా ఎన్నో ఉంటాయి లేడీస్కి. సో అవన్నీ కూడా తగ్గేలాగా మెడిటేషన్ బాగా పనిచేస్తుందమ్మా. మెడిటేషన్ ప్రాణాయామ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ